అలాగే మూడవ అతిపెద్ద ప్రధానమైనటువంటి హార్మోన్స్ రెనిన్ అనే ఒక హార్మోన్. ఈ రెనిన్ అనే హార్మోన్ మన శరీరం మొత్తాన్ని కూడా నియంత్రించగలిగే బ్లడ్ ప్రెషర్ వ్యవస్థకి కారణభూతమవుతుంది. ఎందుకంటే ఈ రెనిన్ అనే హార్మోన్ రక్తనాళాల మీద ప్రభావం చూపించేసి వాటి సంకోచ వ్యాకోచాలకి కారణమవుతుంది. మనకు తెలుసు శరీరం మొత్తం కూడా ఒక రక్తం ప్రవహిస్తూ ఉండాలంటే అది ఒక ప్రెషర్తో కావాలి. మనం చాలా వరకు అనుకుంటూ ఉంటాం ఈ నీళ్ళలో రావాలటం లేదు, ప్రెషర్ తగ్గిపోయిందండి, అందుకే నీళ్ళు రావట్లేదు ఈ నల్లాలో అని చెప్తూ ఉంటాం. అంటే ఒక రకమైన ప్రెషర్ దాంట్లో ఉండాలి. ప్రెషర్ ఉంటే అది ముందుకు పరిగెత్తుకోవడానికి వీలవుతుంది అన్నట్టు. మరి రక్తనాళాలు మన ఇష్టం వచ్చినట్టుగా ఉంటుంది శరీరం అంతా కూడా, మరి మూలకి వంకీలుగా ఉంటుంది. ఒక విధంగా ప్రెషర్ లేకపోతే రక్తం ప్రవహించే అవకాశం ఉండదు. మరి దానికి ఒక ప్రెషర్ కావాలి, దాన్ని బ్లడ్ ప్రెషర్ అంటూ ఉంటాం. బ్లడ్ ప్రెషర్ అందరికీ సాధారణంగా నార్మల్ స్థితిలో ఉంటుంది. మరి దాన్ని మెయింటైన్ చేసేది ఎవరు? అయ్యే రక్తనాళాలని ముందుకు రక్తం ప్రవహించడానికి వీలుగా రక్తనాళాలను కుచించుకుపోయేలా చేసే పదార్థాన్ని మనం రెనిన్ అంటూ ఉంటాం. ఈ రెనిన్ అనే హార్మోన్, ఈ రెనిన్ అనే పదార్థము కిడ్నీలో తయారవుతుంది. సో కిడ్నీలో తయారవుతుంది కాబట్టి ఈ రెనిన్ పదార్థం రక్తమంతా వెళ్ళి రక్తనాళాల మీద ప్రభావం చూపించి అవి సంకోచించేలా చేసి ఆ రక్తాన్ని ముందుకు ప్రవహించేలా చేస్తూ ఉంటుంది. అర్థం కదా? సో కాబట్టి అదేవిధంగా మళ్ళీ ఇంకో విధంగా చూసుకుంటే ఎప్పుడైతే కిడ్నీ బాగా ఉండదో అప్పుడు రక్తనాళాల మీద ప్రభావం చేసి హార్మోన్ పెరిగి రక్తనాళాలు మరింత సంకోచించి దగ్గరగా వచ్చేసి ప్రెషర్ బాగా పెరుగుతుంది. దాన్ని హై బ్లడ్ ప్రెషర్, హైపర్ టెన్షన్ అంటూ ఉంటాం. సో ఇప్పుడు మన కిడ్నీ చేసే పనితనాల గురించి సింపుల్గా తెలుసుకుంటే కిడ్నీ పాడైపోతే ఏ లక్షణాలు ఉంటాయో ఇప్పుడు మనకు తెలిసింది. ఆ విధంగా. సో కాబట్టి ఎవరికైనా కూడా ఏ జబ్బు ఉన్నప్పటికీ కూడా ఒక అవయవం గురించి సంబంధించి ప్రధానమైనటువంటి కొన్ని అంశాలు తెలుసుకొని అవి ఏ విధంగా పనిచేస్తాయి, ఎలా ఉంటాయి తెలుసుకుంటే అది పాడైపోతే ఏ విధంగా చెడు జరుగుతుందో తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యమవుతుంది, అర్థమవుతుంది ఆ విధంగా. సో కాబట్టి కిడ్నీ ఈ విధంగా పనిచేస్తుంది. ఇలాగే కాకుండా ఇవి మాత్రమే కాకుండా కిడ్నీ లోపల సూక్ష్మమైన చిన్న హార్మోన్స్ చాలా, దానికి ఒక నెట్వర్క్ సిస్టమ్ ఉంటుంది కిడ్నీ లోపల కూడా. కిడ్నీ మనం చెప్పాను నేను ఇంతకుముందు చాలా పనులు అంటే మనకు కావాల్సినవి తీసేసుకుంటుంది, అవసరం పంపించేస్తుంది అనుకుంటున్నప్పుడు ఇదంతా కూడా ఒక రకమైన బ్యాలెన్సింగ్ సిస్టమ్ ఒక దానికి కిడ్నీ లోపల మాత్రమే నిబిడీకృతమై ఉంటుంది అంటే కిడ్నీ లోపల ఉంటుంది అదంతా అంతర్గతంగా. సో కాబట్టి కిడ్నీ లోపల ఉండే నెట్వర్క్ చాలా పెద్దది. కాబట్టి కిడ్నీ ఇంత బ్యాలెన్స్ చేయడానికి కిడ్నీ మన శరీరంలో ఒక బ్యాలెన్సింగ్ ఆర్గాన్, అంటే శరీరం మొత్తాన్ని కూడా ఒక సమతా స్థితిలో పెట్టి సరైన పద్ధతిలో పనిచేయాలి. కిడ్నీ బాగా పనిచేస్తే శరీరం అంతా కూడా ఒక రకమైన మంచి స్థితిలో ఉంటుంది. ఎప్పుడైతే కిడ్నీ పాడవుతుందో శరీరంలోని ఏ ఇతర అవయవం కూడా మంచిగా పనిచేసే అవకాశం ఉండదు. సో కాబట్టి చెప్పడం ఏంటంటే ఎన్ని అవయవాలు వాటిగా పనిచేస్తూ వేరే వాటికి సహాయంగా పనిచేసినప్పటికీ కూడా కిడ్నీ వాటన్నిటికీ సహాయం చేసినట్టుగా ఉండి ఎప్పుడైతే కిడ్నీ పాడవుతుందో మిగతా అన్నిటికీ సహాయం అయిపోతుంది. కాబట్టి మిగతా అవయవాలు కూడా పాడైపోతూ ఉంటాయని చెప్తారు. కాబట్టి కిడ్నీ పాడైపోయినప్పుడు కేవలం కిడ్నీ మాత్రం